గూగుల్ యాడ్స్ అనేది అకౌంట్ క్రియేట్ చేయడానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఎస్, మన బిజినెస్ ఏదైతే ఉందో సో బిజినెస్ కోసం మనం ఒక డిస్క్రిప్షన్ చేయాలి. సో ఆ బిజినెస్ ఏంటి, ఆ సో దాని ఏంటి, ఒక సర్వీస్ ఆ ప్రొడక్ట్, సో బిజినెస్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్క్రైబ్ చేయాలి. దానికి సంబంధించిన ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్, సర్వీస్ అయితే సర్వీస్ ఏముంటాయో అక్కడ మనం స్పెషలైజేషన్స్ అంటూ ఇవ్వాలి. సో మనం ఏదైతే ఫస్ట్ ఎంటర్ చేసామో ఆ ఎంటర్ అనేది మనకి కంప్లీట్ గా యూఆర్ఎల్ అనేది ఇచ్చేస్తాడు. నెక్స్ట్, సో ఇప్పుడు చూజ్ ఏ గోల్ ఫర్ క్యాంపెయిన్. సో ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చా? బ్రాండ్ అవేర్నెస్. బ్రాండ్ అవేర్నెస్ ఎందుకు? అంటే మనం ఏదైతే చూస్ చేస్తామో అంటే గోల్, మనకి క్యాంపెయిన్ అనేది దేనికి యూస్ అవుతుందో ఆ గోల్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం నార్మల్ గా యూజ్ చేసే క్యాంపెయిన్ కాబట్టి సో ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్, వీడియో, డిస్ప్లే, సెర్చ్, ఇవన్నీ ఉంటాయి. సో సెర్చ్ అని పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఒకవేళ స్కిప్ కావాలి స్కిప్ అన్నా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ స్కిప్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మాక్సిమం అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేలా చూసుకోవాలి. ఎంటర్ కీవర్డ్స్. మనకి కీవర్డ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. మన వెబ్సైట్ ఏదైతే ఉందో మన వెబ్సైట్ కి సంబంధించిన రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని కూడా మనం ఇక్కడ మన షెడ్యూల్ అదే ఇక్కడ ఏదైతే ఉందో సో ఇక్కడ సెర్చ్ బార్ లో అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏమంటామంటే దీన్ని ప్రేజెస్ అని కూడా అంటాం. అంటే కీవర్డ్స్ నథింగ్ బట్ మనకి ఏంటంటే ప్రేజెస్. సో మనం ఏదైతే యూజ్ చేస్తామో కీవర్డ్స్ అవన్నీ కూడా సో అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు సో యూజర్ ఏ టర్మ్ తో అయితే సెర్చ్ చేస్తారో ఆ టర్మ్ కి మనకి యూజ్ అయ్యే కీవర్డ్స్ అనేది సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా యాడ్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ చేస్తే అవుతుందా అవ్వదా? ఇక్కడ చూసారా మోర్ సెట్టింగ్స్, లొకేషన్. లొకేషన్ కావాలితే మనకి ఇంకొంచెం చూసారా మోర్ సెట్టింగ్స్ అని వెళ్ళాం. మనకి ఇండియా కావాలితే ఇండియా వరకు పెట్టుకోవచ్చు, అది లేదంటే ఆల్ కావాలితే ఆల్ కంట్రీస్ పెట్టుకోవచ్చు, అది లేదంటే కస్టమ్ లొకేషన్స్ అంటే మనకి ఏం కావాలో ఓన్లీ పర్టికులర్. ఇంకోండి, సో రాజమండ్రి రూరల్ ఇక్కడ ఏదైతే మనకి ఇలా క్లిక్ చేస్తారో అదే ఇక్కడ ఇంక్లూడ్ ఎగ్జిక్యూట్ అని ఉంది కదా, ఇంక్లూడ్. ఓకే, అంటే 8045 మెంబర్స్ అనేది మనకి ఏంటంటే సెర్చ్ చేయడానికి రెడీగా ఉంటారు అని చెప్పేసి, అంటే ఇంతకు ముందు ఉన్న డేటా ఏదైతే గూగుల్ అప్డేట్ చేసుకుందో ఆ డేటాలో ఇంతమంది సెర్చ్ చేశారు, దీనికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి. సో ఇంకా మనకి ఏమైనా కావాలంటే ఇవి కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇన్క్లూడ్, ఇంకా కాకినాడ, ఇంక్లూడ్ ఇలా. సో ఈ ఈ మెంబర్స్ పెట్టుకున్నాం అనుకో, మనం ఏదైతే ఇప్పుడు యూట్యూబ్ లో యాడ్ రన్ చేసినా గూగుల్లో సర్చ్ యాడ్ క్యాంపెయిన్ రన్ చేసినా ఏం సెర్చ్ చేసినా సరే లొకేషన్స్ మనం ఏం పెడతామో సో వాళ్ళకు మాత్రమే వెళ్తాయి. మనకి ఇక్కడ ఇండియా అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇండియా పెట్టామనుకోండి ఓవరాల్ ఇండియా కూడా వెళ్తది.
ఒకవేళ మనకి ఆల్ కంట్రీస్ నుంచి కావాలి అని అనుకోండి, ఆల్ కంట్రీస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? మనకి లాంగ్వేజెస్ ఏది కావాలితే సో అది సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ మనకి ఫేస్బుక్ ఇన్స్టా యాడ్స్ అనేది ఎలా ఉంటుందో సేమ్ నథింగ్ బట్ మనకు కూడా లొకేషన్, లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా మనం ఓవరాల్ గా అలాగే తీసుకుంటాం. తెలుగు. సో తెలుగు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా. ఓకే. మ్యూజిక్ మెయింటైన్ అన్నాం అనుకుంది. ఇక్కడ యాడ్ అనేది మనకి ఓన్లీ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, అంటే డిస్ప్లే అంటే గూగుల్లో మనం డిస్ప్లే యాడ్స్ అంటాం కదా. ఇప్పుడు షాపింగ్ మాల్ కి వెళ్తే మనకి డిస్ప్లే కింద కొన్ని డ్రెస్సెస్ కానీ కొన్ని ఐటమ్స్ కానీ పెడతారు. అంటే ఏంటి, జస్ట్ అవి బయటికి కనిపించడానికి. అంటే అంటే అలాగే మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో కాకుండా మనకి ఏదైతే ఒక రీల్ పోస్టర్ ప్లేస్ లో మనకి డిస్ప్లే లాగా గూగుల్లో సెర్చ్ చేస్తారు. మీరు మొబైల్స్ లో చూసినా ఎక్కడైనా చూసినా సో గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి రైట్ సైడ్. జెరాక్స్ చేయించడం బయట సో రైట్ సైడ్ కి మనం స్క్రోల్ చేసాం అనుకోండి, మనకి ఏదైతే అప్డేట్స్ లో ఉంటుందో గూగుల్ కి సంబంధించి అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. సో అలా మనకి యాడ్స్ అవన్నీ కూడా రన్ చేసుకోవచ్చు. కానీ వీటికి ఆ మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ క్యాంపెయిన్ తో కంపేర్ చేస్తే గూగుల్ యాడ్స్ అనేది మోర్ కాస్ట్. ఓకేనా? మనకి చీప్ అండ్ బెస్ట్ లో అవ్వాలి అని అంటే మాత్రం ఇది ఓన్లీ మనకి ఫేస్బుక్ ఫేస్బుక్ అదే మనకి ఏదైతే యాడ్స్ మేనేజర్ ఉందో సో యాడ్స్ మేనేజర్ అనేది సరిపోతుంది. సో అది కాకుండా మనకి ఇంకా మోర్ లీడ్స్ కావాలి అని చెప్పేసి అని అనుకుంటే కంపల్సరీ మనం గూగుల్ యాడ్స్ కి మనం చేయాలి. అది ఏదేంటంటే క్లయింట్స్ వచ్చే రిక్వైర్మెంట్ బట్టి కూడా ఉంటుంది. డన్. చూసారా ఇక్కడ ఏమైతే పెట్టామో సో అవన్నీ వచ్చాయి. ఆడియన్స్ కలితే ఆడియన్స్, ఇక్కడ నెట్వర్క్ ఓన్లీ మనకి ఏది కావాలో నెట్వర్క్స్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడు ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ దగ్గర ఎర్రర్ అని వస్తుంది. ఇక్కడ ఏమున్నాయో మాక్సిమం ఇవన్నీ సార్ ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. కీవర్డ్స్ అనేది మనం నెంబర్ ఆఫ్ ఇస్తే అది తీసుకోవట్లా. ఓకేనా? కొంచెం మాత్రం మనకి పెంచుకోవాలి. మనం పెట్టిన యూఆర్ఎల్ సో అదే ఆటోమేటిక్ గా తీసుకుంది హెడ్ లైన్. సో మనకి హెడ్ లైన్ ఏమైనా కావాలి అనుకోండి, సో మీరు చెప్పేస్తాను. హెడ్ లైన్ సజెషన్స్ అని చెప్పేసి మీరు చాట్ జీపీటీని యూజ్ చేస్తూ కూడా మీరు క్యాంపెయినింగ్ అనేది రన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ చాట్ జీపీటీ నెక్స్ట్ ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఏ టూల్స్ యూజ్ చేయడం అనేది అలవాటు అవుతుంది.
సో ఇలా మనకి టైటిల్ సజెషన్స్ కావాలంటే టైటిల్ సజెషన్స్ అని అడిగామనుకోండి. సో ఏదైనా మనకి ఇందులో మనకి నచ్చింది అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని సో హెడ్లైన్. ఓకే, ఒకటి హెడ్లైన్ కావాలి కాబట్టి సో ఇందాక మనం చూస్ చేసుకున్నది ఉంది. అవేర్నెస్ ఇన్ సెకండ్స్. ఇంకా మళ్ళీ థర్డ్ హెడ్లైన్ చూపిస్తుంది. సో ఇదొకటి కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి రిజల్ట్స్ కెన్ యూ, ఇది ఒకటి కాపీ చేశాను. అంటే ఇంకా రెండు మిగిలినాయి కాబట్టి సో హెడ్లైన్ అదొకటి, ఇంకొకటి. సేమ్ డిస్క్రిప్షన్ కాలితే సో మళ్ళీ డిస్క్రిప్షన్ అని చెప్పేసి మనం ఇచ్చినా సరే వచ్చేస్తుంది. అది లేదు అంటే నార్మల్ గా కాలితే నార్మల్ గా అనేది మనం టెక్స్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇక్కడ మనం చూసాం అనుకోండి, డిస్ప్లే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. డిస్క్రిప్షన్, మళ్ళీ డిస్క్రిప్షన్ లో యూఆర్ఎల్, ఏదైతే మనం యూఆర్ఎల్ ఇచ్చామో ఆ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. ఓకే, అలాగే సైట్ లింక్ టు. సో ఇలా మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. క్రియేట్. అంటే ఇక్కడ మనం ఎన్ని అయితే ఇచ్చామో హెడ్డింగ్స్, ఒక్కొక్క హెడ్డింగ్ కి ఒక్కొక్క స్ట్రీట్ లైన్ అనేది ఉంటుంది. సైట్ లింక్ అనేది డిస్ప్లే పాత్ అంటే లీడ్ ఫామ్ కలితే సో లీడ్ ఫామ్. మనకి యూఆర్ఎల్ అవన్నీ ఇచ్చుకుంటాం. ఇక్కడ ఫైండ్ యూఆర్ఎల్ ఆప్షన్. సో మనకి కన్వర్షన్స్ కావాలా, క్లిక్స్ కావాలా, ఇంప్రెషన్స్ కావాలా అని చెప్పేసి అని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు మాక్సిమం మనం ఎన్ని మనీ అంత పెట్టుకుంటామో అంత. సిపిసి అంటే ఏంటి నిన్న చెప్పాను కదా. వాట్ ఈస్ సిపిసి?
ఎస్, వాట్ ఈస్ కాస్ట్ పర్ క్లిక్? అసలు కాస్ట్ పర్ క్లిక్ అంటే ఏంటి? ఎస్, కాస్ట్ పర్ క్లిక్. సో ఓకే, అబ్రివేషన్ ఓకే. సో అంటే ఏంటి, అది దేనికి యూజ్ అవుతుంది? ఓకే, కాస్ట్ పర్ క్లిక్ అనేది మనం ఎంత అమౌంట్ అయితే పెడతామో దాని మిగిలిన అమౌంట్ అనేది ఉంటుంది. సో ఒక ₹5 పెట్టినా, సో ఎంత పెట్టినా మాక్సిమం తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? హౌ మచ్ యూ వాంట్ టు స్పెండ్ పర్ డే. నెక్స్ట్ ఏం చేయాలి? సెలెక్ట్ బడ్జెట్. ఓకే, సెలెక్ట్ బడ్జెట్ అంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆప్షన్స్ లో ఏం క్లిక్ చేద్దాం? మినిమం 259. ఓకే, ఇక్కడ చూసారా ఈరోజు మినిమం 1213. 1000. నిన్న మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిన్న 2 చేంజ్ పడ్డది. ఈ రోజు చూస్తే 1000. ఎప్పుడు కూడా మంది అలాగే ఎందుకు 1000 పడ్డది? ఎవరైనా గెస్ట్ చేయగలరా? 1000 ఎందుకు పడ్డది? నిన్న 2 చేంజ్ పడ్డది, ఈ రోజేమో 1213 పడ్డది. సో నిన్న ఎందుకు 2 చేంజ్ చూపించింది, ఈ రోజు ఎందుకు 1213 చూపించింది? సో ఇది గూగుల్ యాడ్స్ లో మనకి ఎప్పుడు ఎలా పెరుగుతుంది మొత్తం అన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో క్యాంపెయినింగ్ అనేది ఎప్పుడు మనం రాంగ్ గా పెట్టకూడదు. ఎప్పుడు కూడా మనకి మనీ ఎస్టిమేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అందుకే నేను మీకు క్యాలిక్యులేషన్స్ అనేది కూడా చెప్పాను. ఇప్పుడు చూసారు 1000. సో మనం ఇందాక బ్యాక్ అమౌంట్ మనం ఏదైతే పెట్టామో దాన్ని బట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ బట్టి ఈ రోజు ఉండే డిమాండ్ బట్టి మనకి గూగుల్ అనేది కస్టమ్ బడ్జెట్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఒకవేళ ఈ రోజు ఎవ్వరు యాడ్స్ అది రన్ చేయలేదు, సో రన్ చేయకపోతే ఆటోమేటిక్ గా మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది. ఒకవేళ చాలా మంది కాస్ట్ అవి పెడుతున్నారు అనుకోండి, అది ఎక్కువ ఉండదు. అంటే ఈ రోజు గూగుల్ యాడ్స్ అనేది ఎంతమంది క్రియేట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎన్ని రన్నింగ్ లో ఉన్నాయి దాన్ని బట్టి చూసి ఈ రోజుకి డిమాండ్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మనకి క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది. అర్థమైందా అందరికి?
ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ చెప్పండి. సో మనం ఇప్పుడు కార్డ్ డీటెయిల్స్ అనేది ఎలా పెట్టాలి? అది లేదు అంటే ఇప్పుడు నార్మల్ గా నేను అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ అప్లై ఆఫర్ అని ఉంది కదా, మనం గూగుల్ యాడ్స్ అనేది కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ కి వాడు ఆఫర్ అనేది ఇస్తుంది. అలా ఇస్తే ఆ అప్లై ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఉంటుంది. సో ఆఫర్ కోడ్ అనేది మనకు వచ్చింది అనుకోండి, సో మనం యూజ్ చేసాం అనుకోండి, మనం ఏదైతే క్యాంపెయిన్ రన్ చేస్తామో రన్ చేసినప్పుడు మనకి మనీ అనేది తక్కువ కట్ అవుతుంది. సో అది మనకు ఓన్లీ ఓన్లీ ఒక క్యాంపెయిన్ కి మాత్రమే ఉంటుంది ఆఫర్ కోడ్ అనేది. మళ్ళీ నెక్స్ట్ టైం మనం చేసినప్పుడు మనకు ఆఫర్ కోడ్ అనేది ఉండదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఓల్డ్ అయిపోతుంది. ఓకే. అడ్రస్ అడ్రస్ మనం ఏదైనా ఇవ్వచ్చు. మాక్సిమం ఇది తీసుకుంటుంది. నెక్స్ట్ యాడ్ పేమెంట్ మెథడ్ అండ్ బ్యాంకింగ్ అండ్ మాన్యువల్ యాజ్ అగ్రీ per day amount. Okay. Continue. Submit the question. యాజ్ అకౌంట్ అనేది ఇప్పుడు మనం చేస్తే కంటిన్యూ అయిపోద్ది. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్రెడీ ఇది మీకు క్రియేట్ చేయడం 2 times చెప్పాను, 2 classes. సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవ్వకపోతే అసలు మీరు వింటున్నారా లేదా అనేది నాకు తెలియదు. సో ఎవరినైనా నేమ్స్ పెట్టి లేదు మేడం. పిలిచినా సరే లేదు మేడం. రెస్పాండ్ అవ్వరు. ఓకే.
ఇప్పుడు ఎస్టర్డే క్లాస్ లో డౌట్స్ అడగనా? క్లాస్ అర్థమైంది, ఓకే. ఆ, ఇప్పుడు మీరు అకౌంట్స్ అనేది క్రియేట్ చేయగలరు, యాడ్స్ అనేది రన్ చేయగలరు. సిపిఎం అంటే ఏంటి? సిపిఎం. సో సిపిఎం అంటే ఏంటి అసలు? సిపిఎం ని అసలు దేనికి యూజ్ చేస్తాము? వాట్ ఈస్ సిపిఎం? సిపిఎం అబ్రివేషన్. రెస్పాండ్ అవ్వండి. ఇన్ఫర్మేషన్స్. గుడ్. సిటిఆర్ అంటే ఏంటి? సిటిఆర్. సిటిఆర్ ఫుల్ ఫామ్. క్లిక్ టు రేట్. ఓకే, వచ్చి దానికి ఫార్ములా ఉంటుంది కదా, ఫార్ములా చెప్పండి. ఫార్ములా. క్లిక్ టు రేట్ ఫార్ములా. ఎస్. ఓకే. ఎస్. లక్కీ. గుడ్. ఓకే. ఆర్ఓఏఎస్ ఫుల్ ఫామ్. రిటర్న్స్ హస్బెండ్ సుచిత్ర. యా. ఓకే, రైట్. సో నేను అమౌంట్ అనేది ఆమ్, ఒక 1000 రూపీస్ కి నేను యాడ్స్ అది రన్ చేసా. ఒక 2 days యాడ్స్ అది రన్ చేసినప్పుడు నాకు ఓన్లీ ఒక 5 leads మాత్రమే వచ్చాయి. ఆ 5 leads లో ఓన్లీ 3 members నాకు అప్లై చేశారు. సో నేను వాళ్ళ దగ్గర నుంచి క్లాస్ కి అటెండ్ అవ్వమని, అదే క్లాస్ చెప్పడానికి నేను ఒక్కొక్క దగ్గర నుంచి ఒక 500 తీసుకున్నాను. సో అప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఆర్ఓఏఎస్ ఎంత వస్తుంది? నేను డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ చెప్తున్నాను. నేను ఆన్లైన్ లో కోర్స్ కోసం అని చెప్పేసి యాడ్ రన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సింపుల్ గా చెప్తాను. ఒక రోజు నేను యాడ్ రన్ చేశా. 1 day ఓన్లీ. 1 day వచ్చి నేను 500 పెట్టా. గూగుల్ యాడ్స్ లోనో లేదు అంటే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ లోనో ఎందులోనో క్యాంపెయిన్ క్రియేట్ చేశాను. సో అందులో నాకు ఎంతమంది అంటే ఒక 2 members అప్లై చేశారు. 2 members అప్లై చేస్తే ఒక్కొక్కరికి నేను ఒక 500 చార్జ్ చేశాను. సో అప్పుడు నాకు ఆర్ఓఏఎస్ ఎంత పడినట్టు? సో ఎంత ప్రాఫిట్ వచ్చింది?
ఇందాక మరి 1000కి ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు ప్రాఫిట్ అంటే 500 అని. ఓకే. వాట్ ఈస్ ఇంప్రెషన్స్? వాట్ ఈస్ ఇంప్రెషన్స్? నో సుచిత్ర. నో. ఎస్. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ 4 పిల్లర్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ 4 పిల్లర్స్? ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో ఈ క్వశ్చన్ అడిగితే చెప్పలేదు. సో ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో అడిగాను. సో అప్పుడు మీరు ఇప్పుడైనా రెస్పాండ్ అవ్వండి. డిజిటల్ మార్కెటింగ్ 4 పిల్లర్స్. రాంగ్. 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 సో మనకి ఒక 4 టాపిక్స్ మీద కంప్లీట్ అయ్యింది కదా ఇప్పటి వరకు క్లాస్. ఆ టాపిక్స్ ఏంటి? సో ఫస్ట్ క్లాస్ ఏంటి? సుచిత్ర, ఎస్ రైట్. ఎస్. మీరు ఎవరైనా సరే, సో ఎవరైనా అడిగిన కమ్యూనిటీ కమ్యూనికేషన్స్ అవి కాదు. డిజిటల్ మార్కెటింగ్ 4 పిల్లర్స్ అనగానే మనకి 4 టాపిక్స్ మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఎస్ఈఓ, ఎస్ఎంఎం, ఎస్ఈఎం, ఎస్ఎంఓ. ఓకేనా? ఈ 4 మనకి ఇంపార్టెంట్. ఈ 4 మీద మనం బేసిక్ అయ్యి మనం యాడ్స్ అయితే రన్ చేయడం కానీ డిజిటల్ మార్కెటింగ్ చేయడం కానీ జరుగుతుంది. ఓకేనా? ఈ 4 పిల్లర్స్ లో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ లో? ఏమైనా దేంట్లో అయినా సరే డౌట్స్ ఉంటే అడగండి. సో మళ్ళీ రిపీట్ చేస్తాను క్లాస్. వై ఈజ్ ఎస్ఎం సో ఇంపార్టెంట్? వై ఈజ్ ఎస్ఎంఎం అండ్ ఎస్ఈఎం ఇంపార్టెంట్? అండ్ ఎస్ఈఎం ఎస్ఎంఓ యూజెస్ చెప్పండి ఫీచర్స్. ఎస్ఎంఎం ఎస్ఎంఓ ఫీచర్స్. సో అది మనకి దేనికి యూజ్ అవుతుంది?
రెస్పాండ్ అవ్వండి ఎవ్రీవన్. సోషల్ మీడియా అనేది మనం డిజిటల్ మార్కెటింగ్ లో మనం దేనికి యూజ్ చేస్తాం? So SMM optimization is website so higher ranks. This is correct. SEO. Uh, SEO is used to create a website from Suchitra. Promotion చేయడానికి యూజ్ చేస్తాం. SEO is used to create a website. మన SEO అనేది వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడానికి కాదు. SEO అనేది మనం వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు హయ్యర్ ర్యాంక్ కి యూజ్ అయ్యేలా అది పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫాలో అవుతూ మనం ఆప్టిమైజ్ చేయడం. ఎస్. సో మనం ఇప్పుడు ఏదైతే మనం SEO అనేది హయ్యర్ ర్యాంక్ కి యూజ్ చేస్తాం, మరి SEM అనేది దేనికి యూజ్ చేస్తాం? SEM ఇప్పుడు ఆల్రెడీ మనకి జరుగుతున్న టాపిక్ SEM. SEM ఎందుకు యూజ్ చేస్తాం? ఎస్, పెయిడ్ యాడ్స్. ఎస్, రైట్. సో అర్థమవుతుంది కదా అందరికి టాపిక్స్ అయితే. సో అన్ని కొంచెం దగ్గర దగ్గర టాపిక్స్ కింద ఉంటాయి మీకు, కానీ అవి యూజ్ చేసే మెథడ్స్ ఏమైతే ఉంటాయో ఆ మెథడ్స్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. SEO, SEM మనకి వచ్చింది. SEO అంటే టోటల్ గా మనకి ఆర్గానిక్. SEM అంటే టోటల్ గా మనకి పెయిడ్ మార్కెటింగ్. ఓకే, అక్కడికి 2 పిల్లర్స్ కంప్లీట్ అయినాయి. సో థర్డ్ వన్ వచ్చి మనకి SMO, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మీ అందరికీ వచ్చి ఆల్రెడీ. సో ఎలాగా అంటే సింపుల్ గా చెప్తాను. మీరు వాట్సాప్ స్టేటస్ పెడతారు, ఇన్స్టా స్టోరీస్ పెడతారు, ఇన్స్టాలో మనం పోస్ట్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి పెడతారు, మీ ఫ్రెండ్స్ కి కొలాబరేట్ ఇస్తారు, మీ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేస్తారు. సో ఇవన్నీ నథింగ్ బట్ ఏంటంటే SMO, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో మీ అందరికి ఆల్రెడీ SMO అనేది మనకి ఫుల్ ఫిల్ గా వచ్చు. మీ ఆల్రెడీ అందరూ కూడా మనకి ఏంటంటే SMO మేనేజర్స్ అందరూ కూడా. ఓకేనా? సో అది ఒక్కటే వస్తే సరిపోదు. SEO రావాలి, SEM రావాలి, SMM రావాలి. ఓకేనా? మనం ఎప్పుడు కూడా SMO స్టేజ్ లో ఉండిపోకూడదు. మిగిలిన ఏవైతే మిగిలిన 3 పార్ట్స్ ఉన్నాయో ఆ 3 పార్ట్స్ కూడా మనం ఫుల్ఫిల్ గా నేర్చుకుంటేనే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది కోర్స్ మనకి కంప్లీట్ అవుతుంది. సో SMO అంటే మీ అందరికీ ఆల్రెడీ వచ్చింది. సో దానికి వచ్చు. కాకపోతే మనం డిజిటల్ మార్కెటింగ్ లో నేర్చుకునేది స్ట్రాటజీస్. సో ఇప్పుడు అప్డేట్ గా ఏమొస్తున్నాయి, సో అప్డేట్ గా చేసే అన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేస్తారు. సో వాళ్ళందరూ ఏంటి, నథింగ్ బట్ SMO ఆప్టిమైజేషన్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళు వితౌట్ పేమెంట్ తో చేస్తారు. ఓకే. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేది SMM.
సో మొత్తం కూడా సేమ్ ఇది కూడా అంతే. ఇందాక చెప్పింది ఎస్ఎంఓ అనేది మొత్తం ఆర్గానిక్. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎస్ఎంఎం. ఎస్ఎంఎం అనేది టోటల్ కూడా మనకి పెయిడ్ మార్కెటింగ్. సో ఇందులో మనం యాడ్స్ అది రన్ చేస్తాం, రీల్స్ అవి పోస్ట్ చేస్తాం, ఇవన్నీ కూడా యాడ్స్ అన్ని రన్ చేస్తూ క్యాంపెయిన్స్ కానీ పోస్ట్ కానీ, సో ఇవన్నీ మనం చేసేదంతా కూడా ఎస్ఎంఎం. సో మనకి ఎప్పుడు కూడా పెయిడ్ ఆర్గానిక్ అని 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, పెయిడ్ అనేది ఎప్పుడు కూడా మార్కెటింగ్ లోకి వస్తుంది. ఫ్రీ అనేది ఆర్గానిక్ అనేది ఎప్పుడు కూడా ఆప్టిమైజేషన్ లోకి వస్తుంది. బ్రాండ్ అవేర్నెస్ కానీ, సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎస్ఎంఓ లోకి వస్తాయి, సారీ ఎస్ఎంఎం కి వస్తాయి, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న రీల్స్ ఐడియా ఉంది ఎవరికైనా? సో మనం అందరం ఇన్స్టా యూజ్ చేస్తాం. సో ఇన్స్టా యూజ్ చేసి కూడా మనకు ఇప్పుడు ట్రెండింగ్ అనే దాంట్లో తెలుస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నది, సో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న రీల్స్ ఏమైతే ఉంటాయో వాటితో మనం వీడియోస్ కానీ రీల్స్ కానీ క్రియేట్ చేస్తూ, సో ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యేలా మన మెసేజ్ అనేది కన్వే అవ్వాలి. అది మనం క్లయింట్ ఏది ప్రాజెక్ట్ చేస్తున్నా సరే ట్రెండింగ్ యూజ్ చేసే చేయాలి. ఓకేనా? సో ఎప్పుడు కూడా డిజిటల్ మార్కెటింగ్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో అప్డేట్ గా నెక్స్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో ఇంకా ఫర్దర్ గా, సో దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇప్పటి నుంచి కూడా మీరు నేర్చుకుంటూ, సో వీడియోస్ అవి కూడా మీరు క్రియేట్ చేయడం నేర్చుకోవచ్చు. ఏఐ టూల్స్ అనేది మనకి ఆల్మోస్ట్ అన్ని వచ్చాయి. సో ఏఐ టూల్స్ అన్ని కూడా మనకి కొంచెం ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు కావాలి అని అంటే సో నేను సజెస్ట్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి మెసేజ్ పెడితే, సో అవి కూడా మీకు టూల్స్ ఏమైనా కావాలంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. వాయిస్ రికార్డర్ మనకి ఏఐ తో ఎలా యూజ్ చేయాలి, సో ఇవన్నీ మనకి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సో ప్రీవియస్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత. ఇంట్రెస్ట్ ఉంది మేడం. యా, ఓకే. ఆఫ్టర్ డిజిటల్ మార్కెటింగ్ మనకి 4 కంప్లీట్ టాపిక్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీ ఎవరికి ఇంకా డౌట్స్ లేవు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీకు కంప్లీట్ గా వచ్చిన తర్వాత, సో ఇంకా మీకు చాలా టైం ఉంది కాబట్టి మొత్తం సో ఎలా యూజ్ చేయాలి టూల్స్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ ఓకే 2 మేడం, థ్యాంక్ యూ. చెప్పాను. ఫ్లో ఫ్లో అంటే మీకు ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ యూజ్ చేస్తున్నారు కదా, లైక్ యాపిల్ మాట్లాడడం, ఫోన్ మాట్లాడడం. సో క్యారెక్టర్ వచ్చి సో నన్ను తినండి, సో నాకు మీ విటమిన్స్ ఉంటాయి. సో ఇలాగా నూడిల్స్ వచ్చి సో నూడిల్స్ మాట్లాడుతున్నట్టు అలా ఆబ్జెక్టివ్స్ వీడియోస్ అన్ని చాలా ట్రెండీగా ఉన్నాయి. ఐడియా ఉంది కదా అందరికి. సో ఎస్ మ్యామ్, అవన్నీ కూడా యూట్యూబ్ లో చూసాం. చేసేది ఫ్లో యాప్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. ఫ్లో యాప్ అనేది మనకి జియో మొబైల్ ఉన్న సిమ్ ఎవరైతే ఉందో వాళ్ళకి రీఛార్జ్ 349 చేసుకుంటారు కదా కొంతమంది. సో వాళ్ళకైతే 1000 క్రెడిట్స్ వరకు ఫ్రీ. నార్మల్ గా అయితే మీకు నార్మల్ గా అయితే 3 నార్మల్ వాళ్ళకి. ఆ 3 కూడా ఎలాగంటే ఒక మెయిల్ ఐడితో ఒక 3 క్రెడిట్స్ మాత్రమే. మళ్ళీ ఇంకో మెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకొని మళ్ళీ 3 క్రెడిట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అదే జియో సిమ్ ఉన్న వాళ్ళకి మాత్రం 349 రీఛార్జ్ చేసుకుంటే మీకు ఫ్రీ 1000 క్రెడిట్స్ అనేది వస్తాయి. సో అందులోనే మీకు A11 అని మీకు ఇంకో కొత్త యాప్ ఉంది. అది ఏంటంటే మీకు ఇమేజెస్ క్రియేట్ చేయాలన్నా సరే నానో బనానా జిమ్నీ ఏ, సో ప్రాన్స్ కావాలి అన్నా సరే మీకు ఎలా క్రియేట్ చేయాలి మొత్తం అన్ని చెప్తాను. అందులో ఫ్లో ఇవన్నీ నేర్చుకుంటూ ఉండండి. సో ఎప్పుడు కూడా ట్రెండింగ్ అనేది యూజ్ చేయాలి. సో మెయిన్ గోల్ ఏంటంటే ఎస్ఈఓ.
తర్వాత వచ్చి సోషల్ మీడియా. ఇవి రెండే మనకి మెయిన్. ఇవి రెండు ఎస్సీఓ అంటే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ గా ఫాలో అయితే ఆటోమేటిక్ గా అదే అయిపోద్ది. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎస్సీఓ. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ యూజర్స్ అట్రాక్ట్ అయ్యేది ఎస్ఎంఎం, ఎస్సీఏ అంటే సోషల్ మీడియా మొత్తం మార్కెటింగ్. ఏదైతే ట్రెండ్ యూజ్ చేస్తున్నారో ట్రెండ్. ఇప్పుడు లాస్ట్ టైం పెంగ్విన్ మీ అందరికీ తెలుసా? పెంగ్విన్ అయితే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే స్పెషల్ చాక్లెట్స్ యాడ్స్ కూడా యూజ్ చేసేస్తున్నారు. సో అలా పెంగ్విన్ యాడ్స్ అవన్నీ కూడా వాళ్ళ ఆఫీస్కి వచ్చినట్టు ఆ కూర్చొని అలా. సో అలా యాడ్స్ అన్ని కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో అలా ట్రెండింగ్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తూనే ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎప్పుడు కూడా యూజర్స్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా క్లాస్ లో?